అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. సో ఇక్కడ ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై, మన యొక్క నిరీక్షణ అది అంటే ఏంటి? మన నిరీక్షణ ఏంటి చెప్పండి? క్రైస్తవులుగా మన నిరీక్షణ ఎవరు? మనకు నిరీక్షణ ఎవరు? మనకు ఆధారం ఎవరు? కదా, దేవుడే మన ఆధారము. సో దేవుడు మనకి కనిపిస్తున్నారా? మీకు కనిపించారా? కనిపించలేదు కదా, కనిపించలా. కానీ ఇప్పుడు కరెంట్ ఉంది, మీకు కరెంట్ కనిపిస్తుందా? ఎప్పుడైనా చూసారా కరెంట్ ఎట్లా ఉంటుందో? కరెంట్ ఎలా ఉంటుందో తెలీదు, కానీ కరెంటు లక్షణాలు కనపడతాయి. కరెంటు ఉంటే మనకి ఏమవుతుంది? ఇలా ఫ్యాన్లు తిరుగుతాయి. కరెంట్ ఉంటే లైట్లు వెలుగుతాయి. కరెంట్ ఉంటే మిక్సీ తిరుగుద్ది. కరెంట్ ఉంటే మీ ఇంట్లో బోరు పనిచేస్తుంది. సో కరెంటు పోయింది అని ఎలా చెప్తున్నామంటే, అవన్నీ పని చేయడాన్ని బట్టి కరెంటు ఉందని, అవన్నీ పని చేయకపోవడాన్ని బట్టి కరెంటు లేదు అని చెప్తాం. కానీ కరెంటు ఎట్లా ఉంటుందో, కరెంటు ఎంత శక్తి గలదో ఎవరైనా చూడాలంటే ఏమవుతుంది? అది చూసిన వాళ్ళు ఎవరైనా తిరిగి కరెంట్ ఎలా ఉంటుందో చెప్పగలరా? చెప్పలేరు, ఎందుకంటే చచ్చిపోతారు కాబట్టి. అదేందా కరెంటు ఇప్పుడు మోటార్ మీకు వదులుతారు ఇక్కడ బోర్కి, అది ఎక్కువ కరెంట్ ఉంటుంది కదా. సో అలా కరెంట్ ఎక్కువ, కరెంట్ ఎంత ఏంటి అనేది చూడాలి అంటే మనం చచ్చిపోతాం. దాని యొక్క శక్తి ఎంతవరకు మనం వాడుకోవాలో అంతవరకే వాడుకుంటాము. ఎక్కువ మొత్తంలో కరెంటుని చూడాలంటే మనం చచ్చిపోతాం అన్నమాట. అట్లానే దేవునిని మనము చూడడం ఎలా అంటే, దేవుడు ఉన్నారు అని మనం ఎలా నమ్ముతాము అంటే, దేవుడు యొక్క క్రియలు, దేవుడికి కొన్ని కార్యములు మన పట్ల చేస్తారు. ఇప్పుడు మీరందరూ కూడా దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు చెప్పండి? అంతకుముందు యేసుప్రభుని ఎరిగిన వారేనా మీరు? యేసుప్రభులో పుట్టారా మీరు? యేసుప్రభులో ఉన్నారా మీరు? చిన్నప్పటి నుండి లేరు. ఒక్కళ్ళు కూడా ఇక్కడ యేసుప్రభులోనే ఉండి అమ్మ నాన్న దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండి ఆ కుటుంబంలోనేమో పుట్టాము అన్నవాళ్ళు ఇక్కడ ఒక్కళ్ళు కూడా లేరు కదా. అందరూ కూడా వేరే వేరే పరిస్థితుల్లో పుట్టినవారు. కానీ మరి ఇప్పుడు మీరు అవన్నీ వదులుకొని, అవన్నీ పుట్టినప్పటి నుండి కూడా వాటన్నిటినీ మీరు రుచి చూసి మరి అవన్నీ వద్దు అనుకొని ఇప్పుడు ఎందుకు యేసులోనికి వచ్చారు చెప్పండి? ఎందుకు వచ్చారు? ఆయన క్రియలు చూసి. ఆయన ఏం చేశారు? మీ జీవితంలో ఒక అద్భుత కార్యము చేశారు, ఆశ్చర్య కార్యము చేశారు కదా. మీరు ఎంతో భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే దేవుడు మిమ్మల్ని ఏం చేశారు? స్వస్థపరిచారు, మిమ్మల్ని ముట్టారు, మిమ్మల్ని బాగు చేశారు కదా. కొంతమంది అన్నం తినలేని పరిస్థితుల్లో వస్తే వాళ్ళు అన్నం తినగలిగారు కదా. డాక్టర్స్ నువ్వు చనిపోతావు, నీ భార్య చనిపోతుంది, నీ భర్త చనిపోతాడు, మీరు ఇక్కడ ఉండలేరు, బ్రతకలేరు, ఇక మా వల్ల కాదు, ఇంకా ఏ మందులు కూడా పని చేయవు అన్నప్పుడు మరి దేవుని దగ్గరికి మీరు నడిపించబడి మందిరములోనే ఉండి ప్రార్థన చేసుకొని దేవుడా అన్నప్పుడు దేవుడు నీ భార్యను ముట్టలేదా? నీ భర్తను ముట్టలేదా? నీ బిడ్డల్ని ముట్టలేదా? నిన్ను ముట్టలేదా కదా. ఎంత డాక్టర్స్కి కూడా వల్ల కాని పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచారు. మనము కొన్నిసార్లు అనుకుంటాము డాక్టర్స్ మందులు ఇచ్చారులే అందుకే బాగుపడ్డాం, లేకపోతే మామూలుగానే తగ్గిపోయిందిలే. అలా మనకి అవన్నీ ఏంటంటే అపవాది
దేవుని మీద మనకి నిరీక్షణ కోల్పోవడానికి, దేవుని మీద విశ్వాసము లేకుండా ఉండడానికి అపవాది మన చెవిలో వాడు ఏం చెప్తాడంటే, అవి అందరూ బాగుపడట్లేదా, అందరూ మంచిగా అవ్వట్లేదా, డాక్టర్స్ బాగు చేయట్లేదా, నీకు కూడా అట్లానే డాక్టర్స్ మంది ఇచ్చారు కదా, అందుకే నీవు స్వస్థత పొందావు అని చెప్పి అపవాదిని చెవిలో చెప్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నిజమే, అందరిలాగా నేను బాగుపడ్డా అనుకుంటాం. కానీ కాదు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను చాలాసార్లు నేను చనిపోవలసినటువంటి పరిస్థితులు నావి. చాలా చిన్న వయసులో, ఒక 2-3 సంవత్సరాల ప్రాయములో నాకు భయంకరమైన పొంగొచ్చి ఆ ఊర్లో నూజివీడు మొత్తములో పిల్లలకి పొంగొచ్చిందంట, అందరూ చనిపోయారట. అప్పుడు అపవాది మా అమ్మ దగ్గరికి వచ్చి చెప్తుందట, అందరూ చనిపోయారు, నీ బిడ్డ ఒక్కతే ఇప్పుడు నీ బిడ్డ సమయము, నీ బిడ్డను కూడా తీసేసుకుంటున్నాను అని అపవాది అమ్మని బెదిరించినప్పుడు అమ్మ ప్రార్థన చేసి, జీవ మరణములు ఎవరి వశం అని ఉంది బైబిల్లో? యెహోవా వశము. జీవము ఇచ్చేది యెహోవా, మరణము ఆయన తీసుకునేది, మరణం ప్రాప్తింపచేసేది కూడా యెహోవా. అపవాది చేతిలో మరణము ఉందా? లేదు కదా. జీవ మరణములు దేవుని చేతిలో ఉన్నాయి అని దేవుడు అమ్మకితో మాట్లాడి, నీవు నా పని చేయి, నీ బిడ్డని ప్రేమించడం కంటే. అప్పుడు హాస్పిటల్లో పెట్టారు. ఇంకా మా చెల్లి పుట్టింది, ఆ పిల్ల పసిపిల్ల, పాలు త్రాగే పిల్ల, మరి పొంగంటే అంటుకుంటుంది కాబట్టి ఆ పిల్లనేమి ఇంట్లో పెట్టి అమ్మ అటు ఇటు పరుగులెత్తుకుంటూ ఉంటే దేవుడు చెప్పాడట, నీ బిడ్డ ఏమవ్వదు, నాకు అప్పగించు, ధైర్యంగా ఉండు, నువ్వు ఇంట్లో ఉండు, హాస్పిటల్కి వెళ్ళిపోయినా పర్లేదు. ఏ తల్లైనా పసిబిడ్డని ఇంట్లో పెట్టుకొని హాస్పిటల్లోకి వెళ్లకుండా ఉండగలుగుతుందా అండి? ఎంత అసాధ్యము కదా. కానీ దేవుడా, నా బిడ్డని నువ్వు బ్రతికిస్తాను అంటే, కాలేపు సరి కూర్చో, నా బిడ్డని బ్రతికిస్తాను అంటే నేను ఉంటానయ్యా, నీకు అప్పగిస్తానయ్యా అని చెప్పి దేవునికి అప్పగించినప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచారు. చాలా ఎక్కువైపోయి అమ్మో బ్రతుకుతుందా బ్రతకదా అన్న సమయంలో దేవుడు నన్ను బ్రతికించారు. తర్వాత నాకు వయసు వచ్చిన తర్వాత కూడా నేను చాలాసార్లు 2-3 సార్లు అలానే సిక్ అయ్యాను. తర్వాత పాప పుట్టిన తర్వాత మీ అందరికీ ఆ స్టోరీ చెప్పాను. చాలా భయంకరమైన పరిస్థితి. మొన్న కూడా పాప పెళ్ళికి పిలవడానికి ఆ డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్తే అప్పుడు కూడా ఆమె చెప్తున్నారు, అమ్మా నిన్ను మా డాక్టర్స్ చరిత్రలోనే నిన్ను మర్చిపోలేము, దేవుడు నిన్ను బ్రతికించాడు అని ఆమె చెప్పారు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యమో. ఒక హిందువుగా ఆమె ఆ మాట చెప్పడము, నీ దేవుడు గొప్పవాడమ్మా అని చెప్పారు. అలా దేవుడు నన్ను బ్రతికించారు. అందుకనే మీ జీవితంలో కూడా అలాంటి ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. బ్రతుకుతావు అనే నిరీక్షణ లేని సమయంలో దేవుడు నిన్ను, నాకు తెలుసు మీలో ఒక్కొక్కరి సాక్ష్యము. ఆ పాప ఉంది, ఆ పాప వంగిపోయి ఉండేది, 2 చేతులు ఏమి, కనీసం ఒక వాటర్ బాటిల్ అయినా పట్టుకోదా, బైబిల్ అయినా చేత్తో పట్టుకోగలదా? మీరందరూ చూశారు ఆమెని. కానీ ఆమె గర్భవతి అవ్వడం ఏంటి, వివాహం చేసుకోవడం ఏంటి, గర్భవతి అవ్వడం ఏంటి, పిల్లని కనడం ఏంటి, అందమైన పిల్లని, చక్కని పిల్లని ఇవ్వడం ఏంటి, ఆ పిల్లని పెంచడం ఏంటి, ఆ పిల్ల చక్కగా మాట్లాడుతుంది, ఆమె ఇప్పుడు నిటారుగా నిలబడగలుగుతుంది. ఎంత ఆశ్చర్యమో. ఒకప్పుడు తను మాట్లాడితే తను ఏం చెప్తుందో నాకు అర్థమే అయ్యేది కాదు. ఇప్పుడు ప్రతి మాట అర్థమవుతుంది, ఎంత చక్కగా మాట్లాడుతుంది. దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు నిజముగా ఈ ప్రాంతంలో, ఈ వీకోటలో, ఈ మందిరంలో, ఎక్కడ ఎంత ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మనం ఎక్కడో ఆంధ్రాలో ఉన్న మనుషులము, అక్కడి నుండి బెంగళూరు రావడము, బెంగళూరుకి ఈ వీకోట ఎంత దూరం అయితే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ సాగరాన్ని ఈ స్థలము కొనడము, అసలు ఇక్కడ మందిరం పెడతాము అని మనం ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఏంటో అంత దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క సంకల్పము అద్భుతము. దేవుడు ఆయన ప్రణాళికలో ఇక్కడ కూర్చున్న వారందరినీ ముందుగా చూశారు. మీరందరూ రక్షణ పొందాలని, మీరందరూ అనారోగ్యంతో అపవాది చేత పీడించబడుతూ ఉన్న సమయంలో దేవుడు మిమ్మల్ని బ్రతికించాలి అని
బ్రతికించడానికి సాగరన్న ద్వారా ఈ స్థలాన్ని కొనిపించి ఎన్నో సంవత్సరాలు ఈ స్థలం అలా పడేసి ఉంది. ఎవ్వరూ దాన్ని మేము ఎప్పుడో ఒక్కసారి 2 సార్లు ఇలా వచ్చి చూసి వెళ్ళిపోయాం, కానీ ఈ స్థలంలో ఏమీ చేయలేదు. అనుకోకుండా యూటాన్ని హేమాని పాప అక్కడ మన స్థలం ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పినప్పుడు వాళ్ళు సరే అన్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ నీళ్లు లేవు, తినడానికి సరిగ్గా లేదు, అడవి, మనుషులు చుట్టుపక్కల లేరు, ఒక షాపు లేదు, ఏంటో తీసుకొచ్చి అడవిలో పడేసింది రూతక్క మమ్మల్ని అనుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎన్నోసార్లు ఈ కష్టాలు ఎందుకు, పసిపిల్లలతో మాకు వెళ్ళిపోతాం అనుకున్నారు. రకరకాలే లేదు ఇక్కడే ఉందాం అనుకున్నారు. ఎంత కష్టపడి బిడ్డలు మీకోసం యేసయ్య మిమ్మల్ని రక్షించడానికి యూటాన్ని హేమాని ఎక్కడికి పంపించి వారు మీకోసం కష్టాలు పడినా నెలతొక్కుకొని నిలబడి ఈ దినమున వారి జీవితంలో అద్భుత కార్యాలు, అలానే మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు ఒక్కొక్కరినిగా ఎలాగా ఏర్పరచుకున్నారో చూసారా? మీరు ఇవన్నిటి గురించి ఎప్పుడైనా దేవుని స్తుతులు చెప్తున్నారా? చెప్పాలి. చెప్పట్లేదంటే ఎట్లా? చెప్పండి. అయ్యా ఎక్కడ నూజివీడులో అయ్యగారి పిల్లని తీసుకొచ్చి బెంగళూరులో పెడితే సాగర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ స్థలం కొనిపించావు అని ఆ సాగర్ గారి గురించి, కష్టాలు తట్టుకుని నిలబడి మీకోసం ప్రయాసపడిన యూటానన్న హేమక్కని, వాళ్ళ పిల్లలు అలాగా మీకోసము నలిగిపోయి వాళ్ళు ఇక్కడ ఎంతగా ఉంటూ మిమ్మల్ని బ్రతికించడానికి ఎంతమంది ప్రయాసపడినందుకు ఒక్కొక్కరి పేరు చెప్పి ప్రతి దినము మీరేం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని కట్ట కృతజ్ఞత చెప్పకపోతే ఇష్టం ఉండదట. థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. మనకి చిన్న సాయం చేస్తే థ్యాంక్స్ అక్క అని చెప్తామా లేదా? వందనాలక్క అని చెప్తామా లేదా? కదా, చిన్న సాయం చేస్తేనే వందనాలు చెప్తున్నాం. మరి మీరు చనిపోయే మీరు బ్రతికారు అంటే, మీ కుటుంబాల్లో ఎన్నో మేలులు జరిగినాయి అంటే దేవునికి కృతజ్ఞత చెప్పాలా వద్దా? అంతేకాదు మిమ్మల్ని పాపము నుండి విడుదల చేస్తున్నారు. జబ్బు నుండి విడుదల చేయటం ఒక్కటే సరిపోదు. జబ్బు నుండి విడుదల పొందినా నువ్వు పాపము నుండి విడుదల పొందకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావు. నీలో ఇంక బాబు వినాలి, మీరు కూడా వింటే వాక్యం మంచిది, అర్థమైందా? కాబట్టి పాపము మనలో ఉంటే మనము నరకానికి వెళ్ళిపోతాం. జబ్బు తగ్గింది కదా, ఏదో మందిరానికి వచ్చామా వెళ్ళిపోయామా కాదు. మన జీవితంలో ఏమి పోవాలి? పాపము పోవాలి, అపవిత్రత పోవాలి. బాల్య దినముల నుంచి నరుని యొక్క హృదయము అది ఘోరమైన వ్యాధి కలిగినది. చిన్నప్పటి నుండి అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, ఎదుటివారు పైకి వస్తుంటే వాళ్ళని అణిచివేయాలని చెప్పి కుతంత్రాలు, అసూయ, ఈర్ష్య, కక్ష, భార్యని ప్రేమించలేకపోవడము, భర్తని ప్రేమించలేకపోవడము, కొట్టడము, తిట్టుకోవడము, అరుసుకోవడము, కేకలేసుకోవడము, ఎదుటి వారిని క్షమించలేకపోవడము, ప్రేమించలేకపోవడము, బూతులు తిట్టడము, అల్లరులు, కేకలు, సినిమాలు, చెడ్డ మాటలు, చెడ్డ ప్రవర్తన, ఇవి లేకుండా జీవితం ఎవరిదైనా ఉంటుందా అండి? అందరూ కూడా పాపులై ఉండగా, అపరాధముల చేత చచ్చిన వారుగా ఉండగా, రోత బ్రతుకుతూ ఉంటే నోరు చెడిపోయి, కన్నులు చెడిపోయి, చెవులు చెడిపోయి, నీ పాదములు చెడిపోయి, నీ చేతులు చెడిపోయి, ఎంత అపవిత్రమైనటువంటి పనులు. నేను వస్తూ యూట్యూబ్లో ఊరికే ఒకటి మా చెల్లి ఒక లింక్ పంపిస్తే అది ఓపెన్ చేస్తే ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు. ఒక చాలా పెద్ద భక్తుడు ఉన్నాడట. ఆయన చాలామంది పిల్లలకి ఆదరణ కలిగిస్తున్నాడట, చాలామందికి భోజనం పెడుతున్నాడట, మంచి ప్రసంగాలు చేస్తాడట, చాలామందిని బాగు చేస్తున్నాడట. అన్నీ మీరు వినండి అమ్మ మీరు వినండి, అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడట, అన్నీ చేస్తాడంట. కానీ చాలా మంచోడంట, కానీ చాలా ప్రేమ కలిగినోడంట. కానీ తనకు ఒక్క చెడు లక్షణం ఉందంట. ఆ ఒక్క చెడు లక్షణం ఆయనలో నుంచి పోవట్లేదంట.
ఏంటయ్యా ఆ చెడు లక్షణం అంటే, సాయంత్రం అయితే మాత్రము ఒక్క చుట్ట తాగుతాడంట. ఏం చేస్తాడు? ఒక చుట్ట తాగుతాడంట. ఆ చుట్ట తాగి అమ్మయ్య అనుకుంటాడంట. ఒక్కటే రోజుకు ఒకే ఒక్క చుట్ట తాగుతాడంట. బైబిల్ చదువుతాడంట, వాక్యం బోధిస్తాడంట, మందిరాలు కడుతున్నాడంట, చర్చిలు నడిపిస్తున్నాడంట, పేదలకు సహాయం చేస్తున్నాడంట, బోళ్ళని డబ్బులు ఖర్చు పెడతాడంట. అసలు ఆయన అంత ప్రేమ కలిగిన మనిషి ఎవ్వరూ ఉండడంట. కానీ చుట్ట మాత్రం ఒక్కటి కాల్చకుండా ఉండలేడు. ఒక్కసారి ఉండి ఉండి ఒక విశ్వాసి వెళ్ళి అందంట, నాయనా నీతో మాట్లాడాలి. చెప్పమ్మా, చెప్పు, ఏంటో చెప్పు అంటే, అయ్యా నా యేసు ప్రభు, నువ్వు ప్రేమించే నీ యేసు ప్రభు నీలో ఉండి చుట్ట తాగుతుంటే చూడలేకపోతున్నానయ్యా అందంట. యేసు ప్రభు చుట్ట తాగుతుంటే చూడలేకపోతున్నానయ్యా. యేసు ప్రభు ఎందుకు చుట్ట తాగుతాడు? మరి నువ్వు యేసు ప్రభు మనిషివి కదయ్యా, నీలో ఆయన ఉన్నాడు కదయ్యా, నువ్వు చుట్ట తాగితే ఆయన చుట్ట తాగినట్టే కదయ్యా, ఆయన చుట్ట తాగుతుంటే బాధ అయిపోతుందయ్యా అని. అప్పుడు ఆయనకు అర్థమైందంట, నిజమే కదా, నాలో ఉన్నది యేసయ్య కదా, యేసయ్య చుట్ట తాగితే అబ్బా ఎంత అవమానం, ఛీ అని ఆ జేబులో నుంచి చుట్ట తీసి పారేసి ఆ దినమును మొదలుకొని మరలా ఆయన చనిపోయే వరకు ఎప్పుడూ కూడా ఏం చేయలేదు, చుట్ట తాగలేదట. ఆయన మంచి పనులు, అన్ని మంచి పనులు చేస్తున్నాడు, కానీ ఒక్క చుట్ట మాత్రం మానలేకపోయాడు. అట్లానే కొన్నిసార్లు మనం అన్ని భక్తులమే, అన్ని మంచి పనులు చేస్తాము, కానీ ఎక్కడో ఏదో ఒక్క చెడు అలవాటు మనలో ఉండిపోతుంది. దాన్ని మానుకోలేకపోతూ ఉంటారు. ఏది మానుకోలేకపోతున్నావో నువ్వు ఒకసారి చూడు. దేనిని వదలలేకపోతున్నావో చూడు. ఒకవేళ మందిరానికి అలాంటి వారు ఎవరైనా వస్తుంటే అలాంటి వారిని భరించండి. ఈయన కొంతకాలము ఆయన దేవునిలోనే ఉన్నాడు, కానీ చుట్ట మానలేదు, కానీ ఆయన దేవుని పనులు చేస్తూనే ఉన్నాడు. అలానే సంఘములో ఎప్పుడైనా ఎవరైనా అలాంటి వారు ఉంటారు. అన్నీ బాగుంటాయి, కానీ ఎక్కడో ఒక చిన్న లోపం ఉంది కదా అని వారిని వెలివేయకూడదు. అలా వెలివేస్తే, దేవుడు మనల్ని వెలివేస్తే మనం ఈ రోజున ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. కాబట్టి అలాంటి బలహీనులు మందిరంలో ఉంటూ ఉంటారు. అయితే ఆ బలహీనులను తృణీకరించేవారముగా కాక, ఆ బలహీనులను బాధ పెట్టేవారముగా కాక, వారి కొరకు మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు వారి బలహీనత నుంచి వారికి ఏం చేస్తారు? విడుదల అనుగ్రహిస్తారు. కాబట్టి మనలో ఏ బలహీనత ఉందో మనం పరిశీలన చేసుకొని, మన బలహీనత కొరకు మనం ప్రార్థన చేసుకొని, ఆ బలహీనత నుంచి మనం ఏమవ్వాలండి? విడుదల పొందాలి. విడుదల పొందినప్పుడు అప్పుడు మనము పరిశుద్ధులము అవుతాం. కాబట్టి మీకు దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో చేశారు. అయితే ఆశ్చర్యకార్యాలు పొంది మరలా వెళ్ళి పాపములో జీవించడం కొరకు కాదు దేవుడు నిన్ను రక్షించింది, దేవుడు నిన్ను స్వస్థపరిచింది. మరలా వెళ్ళి నువ్వు పాపము చేయడం కొరకు కాదు. దేవుడు నిన్ను స్వస్థపరిచింది మరలా వెళ్ళి అబద్ధం ఆడడం కొరకు కాదు, మరలా చుట్ట కాల్చడం కొరకు కాదు, మరలా వెళ్ళి నీవు వ్యభిచారము చేయడం కొరకు కాదు. నిన్ను దేవుడు రక్షించింది, నిన్ను బ్రతికించింది. ఎందుకు అంటే దేవునికి సాక్షిగా నువ్వు బ్రతకాలి అని, దేవుని కొరకు బ్రతకాలి అని, పాపము లేకుండా బ్రతకాలి అని, అపవిత్రత లేకుండా బ్రతకాలని, పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు నిన్ను స్వస్థపరిస్తే, దేవుడు నిన్ను బ్రతికిస్తే, ఆయన కోసం బ్రతుకుతానని నువ్వు ఆయనకి వాగ్దానము చేసినందుకు దేవుడు నిన్ను బ్రతికిస్తే, నువ్వు బాగుపడిన తర్వాత మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోయి, మళ్ళా పాపంలోనికి వెళ్ళిపోయి, మరలా అపవిత్రతలోనికి వెళ్ళిపోయి నీవు దేవుని మర్చిపోయినట్లయితే జాగ్రత్త, దేవుని ఉగ్రత మరలా మన మీదకి రాబోతూ ఉంది. పాపములో మనం ఉండకూడదు, అపవిత్రతలో మనం ఉండకూడదు. శుద్ధ హృదయము కలిగిన వారుగా ఉండాలి. ఏ హృదయం అండి? శుద్ధ, చెప్పండి, ఏ హృదయము? శుద్ధ హృదయము.
పరిశుద్ధ హృదయము, నీతి కలిగిన మనుషుల్లాగా మనం బ్రతకాలి. దేవుని గుణలక్షణాలు కలిగిన వారుగా బ్రతకాలి. దేవుడు యొక్క శక్తి నీలోకి వచ్చినప్పుడు నీవు స్వస్థతను పొందావు. దేవుని యొక్క శక్తి నీలోకి వస్తే నీలో పాపము పోతుంది. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి నీకు వస్తే మరలా పాపము చేయకుండా మనము నీతిమంతులుగా తీర్చబడతాము. కాబట్టి దేవుని యొక్క కరెంటు, ఆ శక్తి డైరెక్ట్గా కనపడదు. దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడడమో లేకపోతే నీకు కనపడడేమో, కానీ దేవుడు నీలో ఉంటే ఆయన గుణలక్షణాలు నీలో ఉంటాయి. ఏంటా గుణలక్షణాలు? దేవుని గుణలక్షణాలు ఏంటి చెప్పండి? పరిశుద్ధత, నీతి, న్యాయము, యథార్థత, ప్రేమ, కనికరము, జాలి, ఇతరులకు సహాయము చేయడము, దయగలిగిన వారుగా ఉండడము. అబ్బాబాబా ఎంత మంచి లక్షణాలు ఆయన లక్షణాలు. ఆ లక్షణాలన్నీ మనలో కనిపిస్తాయి. అప్పుడు మనల్ని చూసిన వారు అంటారు, అదేంటమ్మా ఆ అమ్మాయి నిన్న అలా తిడుతుంటే, అన్ని బూతులు మాట్లాడుతుంటే, నీ మీద చెయ్యెత్తితే, నిన్ను కొడతాకొస్తే చెంగు దోపు. పల్లెటూరులో ఎట్లా వస్తారు? చెంగు దోపుకొని అనుకుంటే మీదకి వస్తారు. వస్తుంటే అమ్మా ఎందుకమ్మా, నన్నే క్షమించు, నాదే తప్పైపోయిందిలే, పోనీలే, నువ్వు ఊరికే అలా. ఒకసారి నాకు చెప్తుంటే ఒక మాట గుర్తొచ్చింది. మా ఇంటి పక్కన బెంగళూరులో మాకు ఆ రోడ్లన్నీ మేమే ఊడ్చుకుంటాం. మా చుట్టుపక్కల మూడు రోడ్లు ఊడ్చుతాం. ఈ ఊడ్చి అవన్నీ పోగేసి దానిలో పిల్లలు కురుకురే ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు తిని పడేస్తారు కదా. అవన్నీ గాలికి ఎగిరిపోతే అవన్నీ ఏరి మేము వాటిని ప్లాస్టిక్ అంతా ఒక దానిలో వేస్తాం. వాటిని కాల్చము, ఎందుకంటే కాలిస్తే మంచిది కాదు. పేపర్లు, ఆకులన్నీ కాల్చేస్తారు. అయితే నేను ఆ పిల్లలు ఊడుస్తూ ఉన్నారు. పోగేసిన తర్వాత ఆ ప్లాస్టిక్ ఎత్తడానికి అటు వెళ్ళి డస్ట్బిన్, తోపుడు బండి ఉంది, అది తోసుకుంటూ వస్తున్నా. అది తీసుకొచ్చి ప్లాస్టిక్ అంతా అందులో వేయిద్దామని పట్టుకొచ్చే లోపు మా పిల్లలు ఏం చేశారంటే నుప్పు పెట్టేశారు. నుప్పు పెట్టేసేటప్పటికి అందులో ప్లాస్టిక్ ఉంది. మాకు అట్లా పక్కనే ఎదురింటి ఆయన వాళ్ళ అమ్మ చూసి కొడుకు తల్లి బర్రని వచ్చేసారు. నేను వెళ్ళేలోపు బర్రని వచ్చేసేసి ఆ బూటు కాలుతో దబా 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 మంటలు తొక్కుతున్నాడు. అరుసుకుంటా, తిట్టుకుంటా, కేకలేసుకుంటా తొక్కుతున్నాడు. తొక్కుతుంటే నేను గబగబా వెళ్ళి ఆ తమ్ముడు పేరు పెట్టి, తమ్ముడు ఎందుకు, చక్కని షూ కాలిపోతుంది నాన్న, మసి అయిపోతావు నాన్న, నేను ఇదిగో బండి తోసుకొని వస్తున్నా చూడు. ఆ ప్లాస్టిక్ ఏరదామనే లోపు వాళ్ళు మంట పెట్టేశారు. నేను ఆపి ఆ ప్లాస్టిక్ ఏరతాను, నువ్వు ఉండు అని చెప్పి అంటా ఉన్నా, నన్ను తిట్టుకుంటా తొక్కుతా ఉన్నాడు. ఆ తమ్ముడిని ఆపి ఈలోపు పిల్లల్ని కోప్పడి, అలా చేయకన్నా ప్లాస్టిక్ మీరు కాల్చకూడదు, అది క్యాన్సర్ వస్తుంది అని చెప్పి నేను వాళ్ళ అమ్మ అక్కడ ఉంటే, అమ్మ ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, నాన్న ఆ మధ్యలోనే పోయారు కదా, మరి ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, మీరు ఆరోగ్యం ఎలా ఉంది, బాగున్నారా అని చక్కగా ప్రేమగా మాట్లాడుతుంటే ఆ తల్లి కొడుకులకి ఏం అర్థం కావట్లా. మేమేమో ఏమన్నా తిడుతున్నాము, ఏమన్నా మమ్మల్ని ఎలా పలకరిస్తుంది, ఎంత ప్రేమగా పలకరిస్తుంది. తిట్టేది ఎవరిని, నన్నే. కానీ నేను వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమీ అర్థం కాల. ఇక వాళ్ళు సిగ్గుపడిపోయి, బాగున్నామమ్మ, మీరు బాగున్నారా, సార్ బాగున్నారా, పాప బాగుందా అని పలకరించి మళ్ళీ ఆ తమ్ముడితో చెప్పారు, తమ్ముడు ఇంకెప్పుడు ఇలా జరగదు, చిన్నపిల్లలు కదా, పాపం వాళ్ళకి జ్ఞానం లేదు కదా, అందుకే గబుక్కును వంట పెట్టేశారులే తమ్ముడు, సారీ తమ్ముడు అని చెప్తే అప్పుడు అన్నాడు, మా చుట్టాలు ఒక ఆమెనో ఒక ఆయనో ఇలా క్యాన్సర్తో చచ్చిపోయాడండి, అప్పటి నుంచి నాకు ఎవరైనా ప్లాస్టిక్ కాల్స్తే కోపం వస్తుందని. అవునా, నేను అర్థం చేసుకోగలను, నువ్వు చేసింది మంచి పనే, కానీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను అని నేను సారీ చెప్పి వదిలేశాను. అలానే మనము ఎవరైనా కోపడుతూ ఉన్నప్పుడు వారిలో మనము మనలో క్రీస్తు ఉంటే వారికి ఎవరిని చూపిస్తాము, క్రీస్తుని చూపిస్తాం. పోట్లాడం, అరవము, కేకలు వేయము. ఇంకా మనం అరుస్తున్నాము అంటే,
ఇంకా మనము కేకలు వేస్తున్నాము అంటే, ఇంకా మనము మనల్ని ద్వేషించే వారిని ప్రేమించలేకపోతున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే క్రీస్తు మన హృదయంలో లేరు. మనము పరిశుద్ధ స్వస్థత పొందావు కానీ నీలో ఏమీ లేదు, మార్పు లేదు. శరీర స్వస్థత కలిగింది కానీ ఆత్మీయతకు స్వస్థత కలగలేదు. కాబట్టి ఆత్మీయ స్వస్థత ఉందా లేదా అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ హృదయాన్ని నీవే పరిశీలన చేసుకో. నీ హృదయం నాకు తెలుస్తుందా? నీ ఆలోచనలు నాకు తెలుస్తాయా? నీ తలంపులు నాకు తెలుస్తాయా? నీ బుద్ధి ఏంటో నాకు తెలుసా? నీ ఇంట్లో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నాకు తెలుసా? నాకు తెలీదు. అది ఎవరికి తెలుసు? నీకే తెలుసు, దేవునికి తెలుసు. ఈ దినమున దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడంటే మన బుద్ధి ఆయనకి తెలుసు. కాబట్టి మనం ఇంకా ఎక్కడో అపవిత్రతలో ఉన్నాము, దేవుని యొక్క శక్తి లేని వారిగా, దేవుని యొక్క క్రియలు చూపించలేని వారిగా, క్రీస్తులాగా బ్రతకలేని వారిగా మనం ఉన్నట్లయితే మనం పశ్చాత్తాపడాలి. అయ్యో, దేవుని మందిరానికి వస్తున్నాను, ఎప్పుడో చనిపోవలసిన దాన్ని కదయ్యా, ఎప్పుడో చనిపోవలసిన వాడిని కదయ్యా, నన్ను బ్రతికించావు కదయ్యా, నా కుమార్తెను బ్రతికించావు కదయ్యా, నా భార్యని బ్రతికించావు కదయ్యా, కృతజ్ఞత లేకుండా మళ్ళీ నిన్ను వదిలేసి పాపం జోలికి వెళ్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని మనం పశ్చాత్తాపడి. బైబిల్లోనట 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారట. 10 మంది కుష్ఠరోగులు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు వారి 10 మందిని ముట్టాడట, 10 మందిని బాగు చేశాడట, యాజకునికి కనపరుచుకోమన్నారట. 10 మంది స్వస్థత పొందారట. అంత స్వస్థత పొందిన తర్వాత అందరూ వెళ్ళిపోయారట. ఒక్కడు మాత్రం మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు బాగుపడతావని చెప్పావు కదయ్యా, నేను బాగుపడ్డానయ్యా, నేను స్వస్థత పొందానయ్యా, నా వేళ్ళు నాకు వచ్చేసినాయి అయ్యా, నా కుష్టు నన్ను వదిలేసిందయ్యా, నీకు వందనాలయ్యా అని 10 మంది బాగుపడ్డారు. కానీ ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చాడు. అనేకులు వచ్చి మేలు పొంది వెళ్ళిపోతారు. మనకు కూడా కొంతమంది తెలుసు, ఇక్కడికి వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వస్తున్నారా? రాట్లా. మీరు ఇంకా వాళ్ళు రావాలని ప్రార్థన చేస్తున్నారా? చేయట్లేదా? చేస్తున్నారు కదా. వాళ్ళు రావాలని కోరుకుంటున్నాము. ఆ 10 మందిలో 9 మంది వెళ్ళిపోయారు వెనక్కి, కానీ ఒక్కడు మాత్రము వెళ్ళలేదు. నువ్వు నిలిచున్నావు, నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నిలిచి లేని వారి కొరకు ప్రార్థన చేయాలి అని దేవుడు నిన్ను నిలవబెట్టాడు. కాబట్టి ప్రార్థన చేయండి. దేవునికి ఎప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞత తెలపాలి. దేవుడు మనకు చేసిన ప్రతి చిన్న మేలైనా, అది చిన్న మేలైనా మనం ఏం చెప్పాలి? దేవునికి వందనాలు చెప్పాలి. మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేనిని మర్చిపోవద్దండి. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక్కొక్కసారి నేను నా తల్లిదండ్రులు చిన్నప్పుడు చాలా కఠినంగా ఉండేవాళ్ళు, చాలా గట్టిగా కొట్టేవాళ్ళు. మొన్న కూడా మా అమ్మ అంటా ఉన్నారు, మేమందరం ఫ్యామిలీగా అందరం కూర్చుంటే, అమ్మో మీ డాడీ నిన్ను ముఖం మీద ఇలా 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 కొట్టేసేవాళ్ళు అమ్మ నిన్ను అని కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి అమ్మకి. అంత కఠినంగా కొట్టేవాళ్ళు మీ డాడీ నిన్ను అని చెప్పారు. అయితే అవన్నీ నాకు గుర్తే. నాకు వయసు వచ్చిన తర్వాత కూడా నా తల్లిదండ్రులు నా విషయంలో ఎంత కఠినంగా ప్రవర్తించారో నాకు అన్నీ తెలుసు. నా హృదయము ఆ గాయమయ్యి అది నాకు తెలుసు. కానీ అంతే ప్రేమ కూడా చూపించేవాళ్ళు. ఆ కఠినత్వము, ఆ ప్రేమ ఏం చేసేదంటే ఆ కఠినత్వాన్ని తుడిపేసేది. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సముద్రం అల రాకముందు ఆ ఇసుక మీద రాస్తాం. మరి మీరు ఎప్పుడైనా సముద్రానికి వెళ్ళారో లేదో కానీ నేను ఇప్పటికీ సముద్రం దగ్గరికి వెళ్తే ఆ ఒడ్డు మీద అల ఎలా వస్తుంది, ఆ అల వచ్చేలోపు ఇక్కడ ఏదో రాస్తా, నా పేరు, అన్నయ్య పేరు, లేకపోతే ఒక హార్ట్ సింబల్ ఏదో వేస్తా. వేసి అలా వచ్చేస్తే ఇది రాసింది మళ్ళీ ఆ అల వెళ్ళపోగానే రాసింది చెరిగిపోతుంది, అది ఉండదు అన్నమాట.
అదొక ఆటగా ఇప్పటికెళ్ళినా నేను ఆడతా. నాకు నడుము నొప్పిన ఒంగుని ఖచ్చితంగా రాస్తాను. మరి అదేంటో నాకు సరదా. అలానే అది ఏమవుతుందంటే అలా రాస్తే అలా ఏమైపోతుంది, చెరిగిపోతుంది. అలా రాగానే రాసింది చెరిగిపోతుంది. అలానే నా తల్లిదండ్రులు నా విషయంలో ఎంత కఠినంగా ఉన్నా ఆ ప్రేమ అనే అలా ఇలా రాగానే ఆ కొట్టిన గాయము అలా చెరిగిపోయి అమ్మ మీద నాన్న మీద మళ్ళీ ప్రేమే ఉండేది. అదేంటో తెలియదు కానీ చాలా కఠినంగా, అసలు ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు అంత కఠినంగా శిక్షించారో లేదో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి అంతే కఠినంగా శిక్షించారు, పెద్ద అయ్యే వరకు కఠినంగానే శిక్షించారు. అయినా వాళ్ళ మీద ఎప్పుడూ హృదయంలో ప్రేమే ఉంటుంది. ఇప్పుడు ఒక వయసుకు వచ్చిన తర్వాత నేను అవన్నీ ఆలోచించుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాను. యేసయ్యా, నన్ను గద్దించే తల్లిని తండ్రిని ఇచ్చావు, నీకు వందనాలు. నన్ను శిక్షించే తల్లిదండ్రుల్ని ఇచ్చావు, నీకు వందనాలు. నాతో కఠినంగా ప్రవర్తించే తల్లిదండ్రుల్ని ఇచ్చావు, నీకు వందనాలు. ఎందుకు అంటే వారు ఆ రోజు అలా కఠినంగా లేకపోతే ఈ శరీరము పరిశుద్ధంగా ఉండేది కాదు. ఏ అబ్బాయినో లవ్ చేసి ఉండేదాన్నేమో, ఏ అబ్బాయినో అమ్మకి నాన్నకి ఇష్టం లేకుండా వెళ్ళి పెళ్లి చేసుకుని ఉండేదాన్నేమో, లేదా పెళ్లి కాకముందే పాపానికి లోబడేదాన్నేమో. ఏ అబ్బాయి వెనకాల పడి అబ్బా సూపర్ ఉన్నావమ్మా నువ్వు అనగానే ఓ ఐ లవ్ యూ అనుకుంటే ఆడ వెనకాల వెళ్ళి ఉండేదాన్నేమో, ఆడు ముద్దు పెట్టుకునేదాన్నేమో, ఆడి మీద చెయ్యేసేదాన్నేమో, ఆడి చేతిలో చెయ్యేసుకొని తిరిగేదాన్నేమో. నాకు తెలీదు. అవేవి జరగకుండా ఉన్నాయి అంటే అమ్మా నాన్న కఠినంగా ఉండబట్టే కదా. అసలు నిజంగా దేవుడు నన్ను ఎంత కాపాడాడండి, ఎంత కాపాడాడు, ఎంత కాపాడాడు. అలాగా ఎన్నో విషయాలలో పరిశుద్ధంగా ఉండగలిగాను అంటే అది అమ్మ నాన్న మాకు కఠినముగా ఉండి మమ్మల్ని మంచి మార్గములో నడిపించడాన్ని బట్టి ఈ రోజున మేము మంచిగా ఉండగలిగేము అని మా చెల్లెళ్ళు 5గురుము మేము కూర్చొని అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఇదే మాట్లాడుకుంటాము. ఎంత మంచి తల్లిదండ్రుల్ని మనకిచ్చారు. పాపము జోలికి వెళ్లకుండా కాపాడగలిగే ప్రార్థన చేసే తల్లిదండ్రుల్ని మాకు ఇచ్చారు. మా చుట్టూ ప్రార్థన ప్రాకారములను నిద్ర కూడా మానుకొని మా కొరకు ప్రార్థన చేసిన తల్లిదండ్రుల్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఈ రోజున ఈ స్థితిలో మేము ఉండడానికి కారణము తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, దేవుని యొక్క కృప. దేవుని యొక్క గుణ లక్షణాలు మనలో ఏమవ్వాలి, కనిపించాలి. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని కఠినంగా శిక్షిస్తున్నప్పుడు దేవునికి నువ్వేం చెప్పాలి, స్తుతి చెప్పాలి. అది మన పాయింట్. నిన్ను ఒక దెబ్బ కొట్టాడు అంటే ఆ దెబ్బ వెనకాల నీకు మేలు దాగి ఉంది. అందుకే మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, కీడు వెనకాల మేలు దాగి ఉంది అంటారు. నిజం అది. ఒక కీడు జరిగింది అంటే ముందుగానే నీవు నష్టపోకుండా దేవుడు నీకు ఏం చేస్తున్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఉరుము ఉరిమింది అంటే దాని అర్థం ఏంటి, హెచ్చరిక. అమ్మో ఉరుమంటే భయం నాకు అని చెవులు మూసుకుంటావు. ఆ ఉరుము ఎందుకు ఉరిమింది, ఆ ఉరుము నిన్ను ఎందుకు భయపెట్టింది అంటే ముందే వర్షం వస్తుంది, బట్టలు ఉన్నాయా లోపల పెట్టు, పండు మిరపకాయలు ఎండు మిరపకాయలు ఆరబోసావా, గ్రేసమ్మ లోపల పెట్టుకో వర్షం వచ్చేస్తుంది, టమాటాలు ఆరబోసావా పెట్టుకో వర్షం వస్తుంది, మామిడికాయలు రాలిపోతాయేమో వెళ్ళి కోసుకో, మరి ఏమయ్యా శాలేమరాజు వరి ఉంది జాగ్రత్త, ఆ పంట అంతా బయట ఆరబోసే వర్షం వచ్చేస్తుంది తడవక ముందే తీసి ధాన్యం ఎత్తుకో అని ఒక ఉరుము ఉరిమితే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి మనం ఏం చేస్తాము, మనం అన్ని గబా గబా సెట్ చేసేసుకుంటాం. అలానే ఒక ఉరుము ఉరుముతుంది, మార్తమ్మకు ఉరుముతుంది 2-3 వారాల నుంచా వారం నుంచా, ఏమార్తమ్మా 4 రోజుల నుంచి ఉరుముతుంది మార్తమ్మకి. అక్క ప్రార్థన చేయవా, జాషువా ఫోన్ చేస్తున్నాడు, అక్క ఇలా ఉంది ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేశా, సాగరానికి ఇచ్చా, సాగరానితో ఉరుముతుంది. నష్టపోయామా, నష్టపోలా, ఉరుముతుంది అంతే. అంటే ముందు నష్టం జరగబోతుంది, జాషువా జాగ్రత్త, దేవుళ్ళు ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతున్నారు జాగ్రత్త,
ప్రార్థన మందిరానికి వెళ్ళడం ఆగిపోతున్నారేమో, జాగ్రత్త. నష్టం కలిగిన తర్వాత మందిరానికి వెళ్ళడం కాదు, నష్టం కళ్ళకు ముందు కూడా మందిరం మానొద్దు అని దేవుడు మనకేం చేస్తాడు? హెచ్చరికలు ఇస్తాడు. దేవుడు ప్రేమమయుడండి. మనల్ని చంపేసే దేవుడు కాదు. దేవుడు మనల్ని చంపడానికి ఈ లోకంలో పుట్టించలా, దీర్ఘాయుషునిస్తానికి పుట్టించాడు. నీ వృద్ధుడు అయిపోయి వృద్ధురాలు అయిపోయిన తర్వాత పక్షిరాజు యవనం వలె నీ యవనం అదేంటండి వృద్ధాప్యం వచ్చేస్తానంట మళ్ళీ ఏమిస్తాడంట చెప్పండి? యవన జీవితం ఇస్తాడంట. అరే వృద్ధుడిని మోకాళ్ళ నొప్పులు అన్న వాళ్ళకి మళ్ళీ యవనులు పరిగెత్తుతారంట. దేవుడు అలాంటి శక్తిని ఇస్తాడు మనకి. వృద్ధాప్యంలో వృద్ధ లక్షణాలు కనపడుతున్నాయి అనుకున్న వాళ్ళు ప్రభువుని అడగండి. అయ్యా పక్షిరాజు యవనం క్రొత్త తగ్గునట్లు అవుద్దన్నావుగా, నాకు ఇవ్వవా, నీ కోసం పరిగెత్తుతానను. మళ్ళీ యవనస్తుడు పరిగెత్తుతావు, యవనురాలు పరిగెత్తుతావు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, క్రొత్త బలాన్ని పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయకుండా పరిగెత్తుతారు. అసలు సమస్య లేకుండా నడిచేస్తావు. ఎంత గొప్ప దేవుడు! దేవుడిలో అలాంటి శక్తి ఉంది. అర్థమైందా? కాబట్టి దేవుడు చేసిన మేళలో దేనిని మనం ఏం చేయకూడదు, కృతజ్ఞత కలిగి ఉండండి. నేను అప్పుడు మీకు నా బాల్యం ఇప్పుడే చెప్పాను కదా, చిన్నప్పుడు నాకు తెలియని వయసులో నాకు పొంగొస్తే దేవుడు ఎలా నన్ను రక్షించాడో మా అమ్మ ద్వారా విని నేను మీకు చెప్తున్నాను. దేవునికి కృతజ్ఞత చెప్పుకోవాలా వద్దా? చిన్న వయసు నుంచి ఎప్పటి వరకు దేవుడు నీ జీవితంలో ఏది చేశారో ప్రతి దానికి కృతజ్ఞత చెప్పు, మర్చిపోవద్దు. ప్రతి దినము కృతజ్ఞత చెప్పు. ప్రతి దినము కృతజ్ఞత చెప్తే మనలో దీనత్వము నిండుతుంది, గర్వము పోతుంది, అహంకారము పోతుంది, దీనత్వం ఉంటుంది. ఎంత పెంట కుప్పల మీద ఉన్న నన్ను ఈ స్థితికి దేవుడు లేవనెత్తాడా? ఏ పాటి దాననయ్యా, ఏదో పాట ఉంటుంది కదా, ఏ పాటి దాననయ్యా, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి దాననయ్యా. నేనైతే నిత్యము అనుకుంటా, నేనే పాటి దాననయ్యా. ఎంతగా హెచ్చించడానికి నేనే పాటి దాననయ్యా. దేవునికి కృతజ్ఞతలు తెలపండి. దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పటికీ కృతజ్ఞత కలిగి బ్రతకడము నేర్చుకోవాలి. ఒకవేళ మీరు కృతజ్ఞతలు తెలపకపోయినట్లయితే ఈ దినము నుంచి ప్రతి దినము ప్రతి విషయంలో దేవునికి స్తుతులు చెప్పండి. స్తుతి మన యొక్క స్థితిని మారుస్తుంది, మన పరిస్థితులు మారుస్తుంది. దేవునికి స్తుతి చెప్పడం ద్వారా నీ స్థితే మారిపోతుంది. స్తుతులు చెల్లించండి. స్తుతిలోని శక్తి అది అద్భుతమైనది. స్తుతిలోని శక్తి అసలు అది నీవు అర్థం చేసుకుందామన్న అర్థం అవ్వనంత గొప్ప బ్రతుకును స్తుతి మనకిస్తుంది. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన గ్రేట్ఫుల్నెస్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఎంతగా నీకు ఎలాంటి పాపినైనా మనకు ఎంత కృప చూపిస్తున్నారు ఏంటి అని ఆలోచించండి. అసలు ఎందుకు మనకు ఆయన అంత ప్రేమ చూపించాలి? ఆయన మన కోసం ఎందుకు చనిపోవాలి? ఆయన మన కోసం ఎందుకు రావాలి? ఆ సిలువలో ఎందుకు ఆ శ్రమలు పొందాలి? నిన్ను నన్ను రక్షించడానికి కొరకే కదా అండి. అలాంటప్పుడు ఆయన్ని ఎంతగా మనం స్తుతించాలి, ఆయనకి ఎంతగా మనం రుణపడి ఉన్నాము. కాబట్టి మన నిరీక్షణ ఎవరు? క్రీస్తు. ఆ నిరీక్షణను పోగొట్టడానికి అపవాది మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. సాతాను ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆయన మీద విశ్వాసము లేకుండా, నిరీక్షణ లేకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి ఆయన మనకు లంగరుగా ఉండి, ఇప్పుడు సముద్రంలో పడవలు ఉంటాయి, ఆ పడవలు ప్రయాణం చేసినంతకాలం చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత లంగరు వేసి దాన్ని ఏం చేస్తారు? బిగేస్తారు. ఏదైనా పెద్ద తుఫాన్లు వస్తానే లంగరు వేసేస్తారు.
అంటే ఏం చేస్తుందంటే ఆ లంగరు ఆ తుఫానులో ఆ ఓడ కొట్టుకుపోకుండా, ఆ అలజడిలో ఆ ఓడ కొట్టుకుపోకుండా లంగరు వేస్తారు. క్రీస్తు మనకి లంగర్ అయ్యారట. ఆయన నీ జీవితంలో ఉంటే, నీ జీవితంలో అపవాది సృష్టించే ఆ సుడిగుండాలలో నీవు ఆయనను లంగరుగా ఉపయోగించుకొని ఆ లంగర్ వేసేసుకున్నావు అనుకో, నీ విశ్వాసము, నీ నిరీక్షణ ఏమైపోదు, కోల్పోవు. అబ్బా చూడండి, మన నావ ప్రశాంతంగా గమ్యస్థలము చేరాలి అంటే ఆ సైతాను కలిగించే ఆ అల్లజడులు, నిరీక్షణ కోల్పోయే అవిశ్వాసము వచ్చే పరిస్థితులు, విశ్వాసమును కోల్పోయే పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని లంగరు వేసుకోగలిగినట్లయితే నీ విశ్వాసము, నీ నిరీక్షణ చెరిగిపోదు. ఆయన స్థితి, ఆయన నీ కొరకు చేసిన ప్రతి త్యాగమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన నీకు ఇచ్చుచున్న ఆరోగ్యమును చూసినప్పుడు, ఎంతమంది అండి పసిపిల్లలు కూడా అల్లల్లాడిపోతూ ఉన్నారు హాస్పిటల్స్లో. హాస్పిటల్కి వెళ్తే గుండె వెల్లలాడిపోతుంది, కిట్టకిట్టలాడిపోతున్నాయి హాస్పిటల్స్. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు పసిబిడ్డలను ఒళ్ళో పెట్టుకొని. ఎంతమంది కుమార్తెలు, కుమారులు వారి తల్లిదండ్రుల విషయంలో గడగడగడగడలాడిపోతూ ఉన్నారు. మనం ఎంత క్షేమంగా ఉన్నాము అంటే అది దేవుని కృప అంటారా కాదంటారా? అంత కృప చూపించారు. మనము నమ్మకంగా లేకపోయినా, మనము కృతజ్ఞత గత సంవత్సరాలలో, గత ఇన్సిడెంట్స్లో నీవు దేవునికి కృతజ్ఞత చెప్పకపోయినా ఇంకా దేవుడు నీకు కృప చూపిస్తూనే ఉన్నారు. వీడికి కృతజ్ఞత లేదు, నేను మేలు చెయ్యను అని ఆగుతున్నారా? ఈసారి కృప చూపిస్తే ఇక కృతజ్ఞతగా నా కొరకు బ్రతుకుతారేమో అని మరలా కృప చూపిస్తున్నారు. కానీ కృపకి ఎంతకాలము కృపను అనుభవించడమే కానీ, ఆ కృపలో ఉన్న మేళ్లను అనుభవించడమే కానీ తిరిగి ఆయనకు కృతజ్ఞతలు చెప్పే ఆ యొక్క అవగాహన లేని వారిగా మనం ఉంటూ ఉన్నాం. అలాంటి వారిగా ఉండొద్దండి. అలాంటి దీనస్థితిలోనికి మనం వెళ్ళిపోవద్దు. ఆ 9 మంది కుష్టు రోగులు తిరిగి లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా మరలా తిరిగి నువ్వు లోకంలోకి వెళ్ళిపోవద్దు. పాపంలోనికి వెళ్ళిపోవద్దు, అపవిత్రతలోనికి వెళ్ళిపోవద్దు, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవద్దు. యోధ ఇస్కరియోతు దేవుడితో తిని, దేవుడితో ఉండి, దేవుడితో తిరిగి, దేవుడితో ఉండి ఏం చేశాడు? చివరికి దేవుణ్ణి 30 వెండి నాణ్యాలకి అమ్మి పారేశాడు. దేవుణ్ణి అమ్ముకుంటున్నావా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు? అబద్ధం కోసం దేవుణ్ణి అమ్ముకుంటున్నావా? 1000 రూపాయల కోసం దేవుణ్ణి అమ్ముకుంటున్నావా? పచ్చిమిరపకాయల కోతలో చెంగులో వేసుకొని ఇంటికి వచ్చి చేసుకునే పచ్చిమిరపకాయల పచ్చడి కోసం దేవుణ్ణి అమ్ముకుంటున్నావా? దేనికి దేవుణ్ణి నువ్వు అమ్ముకుంటున్నావో నాకు తెలియదు. పాలు గేదెలుంటే పాలు అమ్ముకుంటూ కాస్త నీళ్లు పోసుకుంటే ఒక అర్ధ సేరు నీకు ఎక్కువ వస్తాయి కదా అని పాలల్లో నీళ్లు పోసి అమ్ముకుంటే వచ్చే డబ్బుల కోసం సేరు ఎంత? ఇక్కడ మీకు 1 లీటర్ ఎంత పాలు మీరు పోస్తే మా కేంద్రానికి అమ్మా 50లో నువ్వు 1/2 లీటర్ కలిపేవనుకో, అర కూడా కలపరు, తెలిసిపోతేనో 1/2 లీటర్ కలుపుతారు. ఆ 1/2 లీటర్ కలిపితే ఎంత అప్పుడు? ఎంత? లీటరు 50 రూపాయలు. దానికి సగం చేయండి, లేకపోతే 30, 1/4 ఎంత వస్తుంది? 4 భాగాలు చేస్తే 12.5 రూపాయల కోసం దేవుణ్ణి అమ్మేసుకుంటావా? ఆ కాసిని నీళ్లు కలుపుకుంటే 12.5 రూపాయలు వస్తాయని నీకు దేవుణ్ణి అమ్మేసుకుంటావా? నువ్వు నీళ్లు కలిపితే దేవుడు నీలో ఉంటాడా? నీ పాలల్లో నీళ్లు కలిపితే దేవుడు నీ హృదయంలో ఉంటాడా? ఉండడు. నువ్వు పచ్చిమిరపకాయలు కోతకెళ్ళి పచ్చిమిరపకాయలు చెంగులో దాచుకొని వస్తే దేవుడు నీలో ఉంటాడా? ఉండడు. పక్కింట్లో పువ్వులు బాగున్నాయి కదా 4 పువ్వులు చెప్పకుండా కోసుకుంటే దేవుడు నీలో ఉంటాడా? ఉండడు. అర్థమవుతుందా?
దేవుణ్ణి నమ్ముకోవద్దండి, దేవుణ్ణి పోగొట్టుకోవద్దండి, దేవుని ఆత్మను పోగొట్టుకోవద్దండి. నువ్వు పోట్లాడితే దేవుడు నీలో ఉంటాడా? బూతులు తిడితే దేవుడు నీలో ఉంటాడా? ఇందా చెప్పినట్టు చుట్ట తాగితే సిగరెట్ తాగితే దేవుడు నీలో ఉంటాడా? ఉండడు. ఎదుటి వారిని దూషిస్తే దేవుడు నీలో ఉంటాడా? ఉండడండి. దేవుడిని నమ్ముకోవద్దండి. చచ్చిపోయే నిన్ను బ్రతికిస్తే 12 రూపాయల కోసం దేవుడు నమ్ముకుంటావా? 4 పచ్చిమిరపకాయల కోసం దేవుడు నమ్ముకుంటావా? అందంగా ఉంది కదా పువ్వు అని పువ్వు కోసం దేవుడు నమ్ముకుంటావా? మొక్కజొన్న కంకి అటు వెళ్తా ఒకటి ఇరుచుకొని ఇంటికి వెళ్ళి కాల్చుకొని తినొచ్చు అనుకొని దేవుడు నమ్ముకుంటావా? దేనికోసం దేవుడు నమ్ముకుంటున్నావో నాకు తెలియదు. దయచేసి ఇక నుంచి అవన్నీ మానేయండి. మానేస్తారా? అంతకుముందే మానేస్తే మంచిది. ఇంకా అలాంటి పనులు తెలియకుండా ఏమైనా చేస్తుంటే ఆశపోతుతనంతో దేవుని దగ్గర సరి చేసుకోండి, దేవుని దగ్గర ఒప్పుకోండి, వాటన్నిటిని విడిచిపెట్టండి. దేవుణ్ణి మాత్రం మనం ఏం చేసుకోకూడదు? అమ్ముకోకూడదు. దేవుని ఆత్మను మనం ఆర్పివేయకూడదు, దేవుని ఆత్మను మనము దుఃఖపెట్టకూడదు. కాబట్టి దేవుని ఆత్మను దుఃఖపెట్టవద్దు, దేవుని ఆత్మను ఆర్పుకోవద్దు. మీరందరూ చక్కగా ప్రార్థన చేసుకోండి. క్రీస్తుని, అయ్యా నువ్వు నాకు లంగర్లాగా ఉంటావా? ఎక్కడ అల్లజడి ఉందో అక్కడ నేను ఆగిపోతాను, పరిగెత్తను, ముందుకు వెళ్ళను. లంగర వేసినప్పుడు పడవ ఆగిపోతుంది. మీరు ఊరికే నిలిచుండి చూడుడి ఆయన ఏం చేస్తాడు అని ఉంటుంది వాక్యములో. చాలామంది పరిగెత్తితేనే దేవుని కార్యాలు చూస్తామనుకుంటారు. లేదు లేదు లేదు, నువ్వు ఆగు, నిలిచి ఉండు, కనిపెట్టు, ప్రార్థన చేయి. దేవుడు ఆగమన్నంతసేపు ఆగు, వెళ్ళొద్దన్నంతసేపు వెళ్ళకు, పంట వేయొద్దన్నంతసేపు వేయకు, పొలం దున్నొద్దు అన్నంతసేపు దున్నకు, మందిరానికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళు. ఇలాగా దేవుడు నీకు చెప్పినవన్నీ చేసుకుంటూ ఉండు. అప్పుడు యెహోవా రక్షించేది ఊరక నిలిచుండి చూడండి. అయ్యా యెహోవా రక్షిస్తాడు. ఊరక నిలిచి ఉండండి. చాలామంది పరిగెత్తితే ఏదో సాధించేద్దాం అనుకుంటారు. పరిగెత్తితే సాధించేది తక్కువ. మన తెలుగులో ఒక సామెత ఉంటుంది, పరిగెత్తుకుంటే పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగితే నీ దాహం తీరద్ది. ఈ దినాల్లో చాలామంది పరిగెత్తి సంపాదించాలనుకుంటారు. దేవుడు అన్న ఊరికే నుంచోవయ్యా, హే కూర్చో, ప్రార్థన చేయి, మోకరించు, మందిరంలో ఉండు, ప్రార్థన చేసుకో. ఇప్పుడు మందిరంలో వచ్చారు మన తమ్ముడోళ్ళు, అమ్మాయికి బాగోలేదు కాబట్టి వచ్చారు. బాగున్నప్పుడు వచ్చి మందిరంలో ఒక పూట ఉండండి అంటే ఏమంటారు? అక్క పని ఉందక్క అంటారా? అనరా? కానీ కడుపులో నొప్పి వచ్చింది దానికి ఏం చేస్తావురా? కడుపులో నొప్పి రాకముందు రమ్మన్నా నన్ను వస్తావా? రావు. కడుపులో నొప్పి వస్తే రమ్మన్నా రానోడివి అడగకుండానే వచ్చి మందిరంలో పడుకుంటావు. అంతకుముందు పని ఉందన్నావు, మరి ఇప్పుడు ఎట్లా వచ్చావు? అవసరం. అలా ఉండకూడదు. దేవునికి మనం ఏం చేయాలి? మొదట స్థానాన్ని ఇవ్వాలి. మన జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. మందిరానికి రమ్మన్నప్పుడు మందిరానికి రావాలి. అర్థమైందా? దేవుని పని ఉన్నప్పుడు రావాలి. ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంత ఖర్చు అయినా వెళ్ళాలి, ఎన్ని పనులున్నా వెళ్ళాలి. అవసరమైతే మా నాన్నగారు అయితే ఆ రోజు మా ఇంట్లో పెళ్ళి ఉంది, ఇంకో చోట ఏదన్నా మీటింగ్ ఉందంటే పెళ్ళి వదిలేసి మీటింగ్కి వెళ్ళిపోతారు. అంటే ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నారు? దేవునికి. జోగారు అయితే వాళ్ళ అమ్మ చనిపోయిందని మీటింగ్లో చెప్తే కాగితం రాసి పెట్టారంట, అయ్యా అమ్మ చనిపోయింది అని. అమ్మో మా అమ్మ చచ్చిపోయిందా అని. మా అమ్మ చచ్చిపోయిందంటే మీరందరూ ప్రార్థన చేసుకుంటుండండి, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోవాలా ఆయన. అది చూసి చదువుకున్నారు, మౌనంగా ఉన్నారు, గంట సేపు వాక్యం చెప్పారు, నడిపించారు, అందరికీ ప్రార్థన చేశారు, అన్నీ ముగించుకున్నారు, అప్పుడు ఇంటికి వెళ్ళారు. అంతే. మొదటి స్థానం ఎవరికి? మనం ఇవ్వగలమా? కష్టం కదా, మనకి కష్టం. ముందు స్థానం మనకే, తర్వాత స్థానం దేవునికి. అలా ఉండకూడదు. సరే, మనందరం ఆత్మీయంగా చిన్నోళ్ళం కాబట్టి ఏదో వస్తున్నాము పోతున్నాము,
కానీ మీరు మెల్లమెల్లగా ఎదగండి, ప్రార్థన చేసుకోండి. భక్తులు ఎలా ఉన్నారంట కదా, నాన్న నన్ను కూడా అలా చేయవా, మొదటి స్థానం నీకు ఇచ్చేలాగా చేయవా, మొదటి స్థానం నేనే తీసుకుంటున్నాను, నా భర్తకి ఇస్తున్నా, నా కుటుంబానికి ఇస్తున్నా, లేకపోతే నాకు ఇచ్చుకుంటున్నా, డబ్బుకి ఇచ్చుకుంటున్నా, ఆస్తులకి ఇస్తున్నా, అంతస్తులకి ఇస్తున్నా, లేకపోతే పంట పొలానికి ఇస్తున్నా, లేకపోతే గొర్రెలకి ఇస్తున్నా, గేదెలకి ఇస్తున్నా, మొదటి స్థానం వాటికి ఇస్తున్నా. కానీ ఇప్పుడు నేను ఎవరికి ఇస్తాను? నీకు ఇచ్చే మనస్సు నాకు ఇవ్వవా అని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటే మనం బ్రతుకుతాము. నినివే పట్టణపు ప్రజలు పైనుండి అగ్ని వచ్చి కాల్చేస్తుందంటే ఏం చేశారు? వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కనీసం పశువులు చచ్చిపోతాయని పశువులకైనా మేత పెట్టారా? పసిపిల్లలు, పాలిచ్చే పిల్లలు ఉంటే వాళ్ళకి ఏమైనా పాలు ఇచ్చారా? అసలు వాళ్ళు ఎలా బ్రతికారండి? ఎలా బ్రతికారో నాకు తెలీదు. అన్నీ మానేసి గోని పట్ట కట్టుకొని ప్రార్థన చేశారు. పశువులు చచ్చిపోలేదు, పసిపిల్లలు చచ్చిపోలేదు, వాళ్ళు బ్రతికారు. మనము బ్రతకాలి అంటే మనము దేవుణ్ణి కలిగి ఉండాలి. కాబట్టి మనము, మన పశువులు, మన ఇల్లు, మన బిడ్డలు, మన బంధువులు, మనందరము బ్రతకాలంటే, మన భూమి బ్రతకాలంటే, మన భూమి మంచి ఫలాన్ని ఇవ్వాలంటే, మన చెట్లు మంచి ఫలాన్ని ఇవ్వాలంటే మనము ఏం చేయాలి? దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు అన్నీ బ్రతుకుతాయి, మనము బ్రతుకుతాము. కాబట్టి బ్రతికిన మనము, జీవంతో ఉన్న మనము దేవుని ప్రేమను మర్చిపోయే వారముగా కాక ఆయన మన పట్ల చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి మనం బ్రతికి ఉన్నట్లయితే ఇంకా 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 ఎంత కృతజ్ఞతగా ఉంటావో దానికి 2 అంతలు ఇస్తారు. 2 అంతలు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఉంటే మళ్ళీ 2 అంతలు ఇస్తారు. ఆ 2 అంతలు ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఉంటే మళ్ళీ 2 అంతలు ఇస్తారు. కృతజ్ఞత లేని వారికి ఆయన ఇవ్వరు, కానీ కృతజ్ఞత కలిగిన వారు, హృదయ లోపల్లో నుంచి కృతజ్ఞత చూపించే వారికి దేవుడు ఇంకా ఇంకా ఇస్తూనే ఉంటారు. నీకెందుకు ఇవ్వడం లేదు అంటే, నువ్వెందుకు ఇంకా ఆ స్థితిలో ఉన్నావు అంటే నీకు కృతజ్ఞతా భావము లేదు. కృతజ్ఞతా భావం ఉన్నవాళ్ళు పాపాన్ని చేయరు, లోకము కొరకు పరుగులు తీయరు, దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తారు. కాబట్టి అట్టి కృతజ్ఞతా భావముతో ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చి దేవుని మేళ్లను బహుగా పొందుకొని మనము పాపంలో నుంచి బయటకు వస్తాం, మనం పరిశుద్ధతగా ఉంటాము. మన ద్వారా అనేకుల్ని దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ఆత్మలను సంపాదిద్దాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, అనేకుల్ని పరిశుద్ధపరుస్తాము. ప్రార్థన చేసుకుందాం.